స్వామి స్వామి చేతబడి చేస్తారా స్వామి? స్వామి నిజంగానే చేతబడి చేస్తారా స్వామి? ఏమంటివి నన్నే అనుమానిస్తావా? నా తత్వాన్ని కొలుస్తావా? నిశ్శబ్దమే నా జననం, భయమే నా పరిచయం. లోకం నన్ను కాదు, నా ఛాయని గుర్తుపడుతుందిరా. నేను నడిచే దారి మంత్రం, నేను పలికే మాట శాసనం. సంకల్పమేవ శక్తి, శక్తియే నా శ్వాస. అగ్ని ఆజ్ఞగా మారుతుంది, కాలం కరుణ అడుగుతుంది. వీధి కూడా తల వంచే విక్రాల స్వరూపం రా నేను. ఇటుకొను తాకను, సామ్రాజ్యాలు లేస్తాయి. శాస్త్రం ఎత్తను, వంశాలు లయమవుతాయి. దేవతలకు పూజలు, ఋషులకు జపాలు. కానీ నా నామోచ్చరణతో యుగాలే స్తంభిస్తాయి. ప్రార్థించు, ప్రలపించు, పలాయనం కావాలంటే పో. కానీ వినో, నా దృష్టి నీ మీద పడితే నీ వీధి విడిపోతుంది. నా సంకల్పంతో లయమవుతుంది. ఏమంటివి నన్నే అనుమానిస్తావా? ఇప్పుడైనా నమ్మకం వచ్చిందా? నమ్మకం వచ్చింది స్వామి. ఇప్పుడు చెప్పు, ఎవరి మీద చేయమంటావు? శ్రావణి మీద చేయండి స్వామి. శ్రావణి? ఏ శ్రావణి? స్వామి సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి మీద చేయాలి స్వామి. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి మీదే చేయమంటావా? నన్ను పిలిచి ఈ కార్యం చేయమంటావా? ఎందుకు అడిగావు? ఎవరి మీద? బండారు శ్రావణి మీద. బండారు శ్రావణి. బయట అందం, లోపల ఆత్మ విశాలత, మాటలో ధైర్యం, చర్యలో శక్తి, రాజకీయాల్లో నడిచే స్ఫూర్తి స్వరూపిణి రా ఆమె. ప్రజల మధ్య నిలిచే నాయకత్వం, వేదికలపై మెరిపించే విజ్ఞానం, అలసట ఎరుగని ఉత్సాహం. బయటే కాదు, లోపల కూడా మంచి మనసురా. చీకటి కార్యం ఎందుకు? శక్తిని నేను వినాశానని కాదు, సత్యానికి మాత్రమే వాడుతాను. మంత్రం అంటే భయం కాదు, శక్తి అంటే ద్వేషం కాదు, నాయకత్వాన్ని నాశనం చేయడం నా తత్వం కాదు. ఆమె పతనం కావాలా లేదా నీ అసహనం తీరాలా? నేను చేయగలను, కానీ చేయను. ఎందుకంటే ఉత్సాహాన్ని శాపంగా మార్చడం నా సంకల్పానికి విరుద్ధం. ప్రపంచంలో ఆమె మీద తప్ప ఇంకెవరి మీదైనా చెప్పు. స్వామి మా ఇంటి దగ్గర చెట్టు ఎండిపోయి చచ్చిపోయింది స్వామి, దాన్ని బతికించండి స్వామి. అది కాకుండా ఇంకోటి కోరుకోము. స్వామి అబ్దుల్ కలాంని బతికించండి స్వామి. ప్రకృతి విరుద్ధమైన అలాంటి పనులు చేయలేను నాయన, ఇంకొకటి కోరుకోము. స్వామి మా ఇంటి దగ్గర ఒక అతనికి కాళ్ళు చేతులు పడిపోయినాయి స్వామి, తెప్పించండి. ఇబ్బంది పెడుతున్నావే, కష్టం నాయన. స్వామి కష్టం అంటున్నారు స్వామి. మా ఇంటి దగ్గర అతనికి చేతబడి చేయడం వల్ల కాళ్ళు చేతులు పడిపోయినాయి స్వామి. చేతబడులు చేయడం వల్ల కాళ్ళు చేతులు పడిపోవు నాయన. చేతబడులు చేశామని వాళ్ళు నమ్మి మానసికంగా క్షోభతో వాళ్ళకి ఇబ్బందులు తలెత్తుతాయి తప్పించి చేతబడుల వల్ల ఎటువంటి ఉపయోగము లేదు. అది మీ నమ్మకం మీద ఉంటుంది. చేతబడులు చేపించుకున్న వాళ్ళు సమయం వృధా తప్పించి ఇంకేమీ లేదు నాయన. మీకు ఆవాలు, జీలకర్ర, నువ్వులు, నిమ్మకాయలు ఎక్కువైతే చిత్రాన్నం చేసుకోండి నాయన, కమ్మగా తినచ్చు. ఇలాగా డబ్బు వృధా చేసుకోకండి. ఇక సెలవు. ఓకే స్వామి.